హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. పండగ అయిపోయింది ఇప్పుడు చెప్తున్నాను ఏంటి అనుకోకండి. ఇంకా నేనైతే వీడియో ఇప్పుడే పెడుతున్నా కదా, ఇంకా అందుకోసమనే. ఇంకా పండగ అంటే మార్నింగే లేవడం ప్రతిసారి జరిగేదే కదా. ఇంకా నేను కూడా అంతే, ఇలా మార్నింగ్ లేచి స్నానం చేసుకొని ఇంకా ఇవేమంటే మా ప్రసు ఇంకా నైట్ అన్ని ప్రసాదం చేయడానికి నైట్ అన్ని నానబెట్టిందనమాట. సో ఇంకా అవన్నీ చూపిస్తూ ఉన్నా ఇక్కడ మీకు. ఈసారి మొత్తము కూడా ఒక 7 టైప్స్ చేసుకున్నాం అనమాట ఇంట్లో ప్రసాదాలు. ఇంకా అవన్నీ ఏవేవి అని కూడా నేను మీకు చూపిస్తాను. ఇంక ఇదేమంటే నూగులు, ఆ బియ్యము సంథింగ్ అవన్నీ నానబెడతారంట కదా. సో పుట్ట దగ్గరికి వెళ్ళడానికి ఇంకా దానికోసం పెట్టినవన్నమాట ఇవన్నీ కూడా. ఇంకా దీని తర్వాత ఏమో శనగలు. వినాయక చవితికైనా అమ్మవారికైనా సో ఖచ్చితంగా శనగలు ఉండాలి అనేసి అంటారు. మరి నాకు కూడా పెద్దగా తెలియదు అనమాట. ఇంకా నేను కూడా ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఇంకా అదే మీతో కూడా చెప్తున్నా. అండ్ ఇంకా ఇదేమంటే నైట్ ఇలా బ్యాక్గ్రౌండ్ ఇలా ఒక శారీ వేసేసి రెడ్ కలర్లో ఇంకా కింద కూడా వేసి పెట్టేసిందనమాట మా ప్రసు. స్నానం చేసుకొని ముందు రోజు నైటే ఇలా అన్ని కొంచెం ఈ చిన్న చిన్న ప్రిపరేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నామంటే నెక్స్ట్ డేకి కొంచెం ఈజీగా ఉంటాయి. ఇంకా దేవుని రూమ్ క్లీనింగ్ ఇవన్నీ కూడా నేను చేసేసి అలా పెట్టేసినాను అనమాట. సో అందుకని నెక్స్ట్ డేకి ఇంకా అన్నీ కూడా సింపుల్గా ఉంటాయి. మళ్ళీ ఇంకా ప్రసాదాలు అవి ఇవి అన్నీ చేసుకోవాల్సి ఉంటుంది కదా. ఇంకా అందుకే అనమాట. ఇంకా ఫ్లవర్స్ కూడా ఇలా కుట్టేసుకొని పెట్టుకోవడం ఇంక ఇదంతా అనమాట. ఇంకా నేనేమో ఉపవాసం అస్సలు ఉండలేను కూడా. బాబుకి ఫీడ్ చేస్తున్నా కదా, ఇంకా అందుకే అనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే మార్నింగ్ లేవంగానే వామ్ వాటర్ హనీ ఇంకా వేసుకుంటూ ఉన్నాను అనమాట. అంతేకాకుండా కోల్డ్ కొంచెం ఎక్కువగా ఉన్నదన్నమాట. ఇంకా బాబుకి తగ్గిపోయిన తర్వాత నాకు ఇంకా అట్లే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒకరికొకరికి వచ్చేసిందనమాట. ఇంకా అందుకనేసరి మార్నింగే లేచా 5 అవుతుంది టైము. ఇంకా స్నానం అయిపోయింది అప్పటికే. ఇంకా చల్లగా ఉందని చెప్పి ఇంకా అలా వాటర్ తెచ్చుకొని బయట కూర్చొని తాగుతూ ఉన్నా. ఇంకా అలా పక్కన చూసారా మా తేజ కూడా పక్కన ముగ్గేస్తూ ఉన్నింది. ఇంకా మండపం చూసారా ఒకసారి, మా ఇంటికి కిందనే అనమాట, ఇలా దగ్గరగానే ఉంటది. సో ఇంకా అది కూడా మీతో ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు కూడా లిటిల్ బిట్ కోల్డ్ అనేది అలాగే ఉంది నాకు. ఇంకా అందుకనేసరి వాయిస్ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు మేబీ. ఇంకా సో అడ్జస్ట్ అయిపోవాలి అంతే, ఇంకేం చేయలేం కదా. ఫెస్టివల్ వచ్చిందంటే ఇలా టౌన్స్ లో కాకుండా పల్లెల్లో చూడాలి ఎంత బాగుంటుందో అసలు కలగా. ఇంకా ఇక్కడ కింద చూసారా ముగ్గు వాళ్ళు కలర్స్ వేసి ఎంత బాగా వేసారు కదా, పేడాలకి ఎల్లో కలర్ వేసి. సో బాగుంటుంది అలాగా. ఇంకా విలేజెస్ లో అయితే ఇంకా చాలా బాగుంటుంది, కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక నేను వచ్చేలోపు ప్రసు ఏమో ఒక్కొక్కటిగా మెల్లగా ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసేసింది. ఇంకా నేనేమంటే నాకు అస్సలు చిన్నప్పటి నుంచి కూడా నేను మ్యాక్సిమం ఇంకా 5th క్లాస్ నుంచి హాస్టల్లో ఉన్నాను. తర్వాత ఎక్కువ బయట ఉండి ఇంకా అప్పుడప్పుడు హాలిడేస్కి పండగలకు వచ్చినా కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏం చేయనివ్వరు అనమాట ఎక్కువ పనులు. సో అలా నాకు ఏమీ రాదు, ఏం అలవాటు కాలేదన్నమాట ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా. వంట చేయడమే సరిగ్గా రాదు అంటే ఇంకా ప్రసాదాలు అవి ఇవి అంటే కొంచెం కష్టమే లేండి. ఇంకొకవేళ నేనే మొత్తం అలా అన్ని చేయాలి అనే సిచ్యువేషన్ వస్తే కొంచెం ముందు రోజే అన్ని ప్రిపేర్డ్గా వీడియోస్ చూసి అలా రెడీగా పెట్టుకొని మేబీ చేస్తాను. ఏదైనా చేయాలి అంటే చేయగలుగుతాను, ఇంకా లేదు అనుకుంటే లేదనమాట. ప్రస్తుతానికైతే ఇంకా అత్తమ్మ ప్రసు ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు చేస్తూ ఉంటే నేను హెల్ప్ చేస్తూ ఉంటాను అంతే అనమాట. ఇంకా నేనే ఓన్గా అన్ని చేయడం అలాంటిది అయితే అస్సలు ఉండదు. ఇంకా ఇలా ప్రసాదాలు అనే కాకుండా పూజలు ఇంకా మ్యాక్సిమం ఇలాంటివన్నీ కూడా వీటికి చాలా దూరంగా ఉంటానన్నమాట నేను. ఇంకా ఎక్కడా కూడా అసలు పూజలు గుడికి వెళ్ళడము సో ఇలాంటివన్నీ కూడా ఎక్కువ పట్టించుకోను అనమాట. దేవుడిని నమ్మేది ఇంకా ఈ మధ్యనే కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తున్నాను. మరి అదేమవుతుందో చూడాలి. అంత ఇంట్రెస్ట్ రాదనమాట నాకు. ఎప్పుడన్నా మనసులో పడి చెయ్యాలి పూజ నేనే చేసుకోవాలి, అది చేయాలి ఇది చేయాలా అనేసి అనిపిస్తేనే చేసుకుంటూ ఉంటాను. మరేంటో ఈ మధ్య అస్సలు ఇంకా ఏమి చేయబుద్ధి కావట్లేదు అనమాట. ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అది ఇది అనేసి అన్నట్టుగా. ఇంకా నేను అత్తమ్మ తర్వాత ప్రసు ఇలా ముగ్గురము కూడా ఒక్కొక్క వర్క్లో బిజీ అయిపోయాము. ముగ్గురం చేస్తూ ఉన్నా కూడా
బట్ ఇంకా మాకు టైం ఎక్కువ ఉందన్నమాట. ఏమంటే మ్యాటర్, ఇంకా వినాయక చవితి పండుగ ఉంది కదా, అది పూజ ఎప్పుడు పడితే అప్పుడు చేసేయకూడదంట. కొన్ని వీడియోస్లో చూసింది మా ప్రసు 11:3 తర్వాత ఎగ్జాక్ట్గా అప్పుడు చేయాలి అనేసి అన్నట్టుగా కొందరు స్వామిలు అలా వాళ్ళు చెప్పారు. ఇంకా అందుకనేసనే ఆ టైంలో చేసుకుందాం అనేసి అన్నట్టుగా కొంచెం నిదానంగా చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఏమి అట్లొద్దు, లాగేవి ఆ పక్క లాగేవి, దూరణం మాత్రం లాగే, పూలు కూడా బాగా కనిపిస్తాయి. అట్లే ఇప్పుడు అట్లా వేసాను, పూలు బాగా కనిపించాయి. అందుకే అది నేను అది వద్దులేమ్మా అని. అదే ఆకు ఇదే ఆకే కదా. అట్లా ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది, కిందికి వేస్తే వేలాడుతూ ఉంటాయి పూలు. ఎట్లా వేలాడుతానా చూడు, దీంట్లో ఎట్లా కనిపిస్తుంది, వేలాడుతూ ఉండమంటే వేలాడు ఎట్లా. సో చూసారు కదా, ఇంకా అలా బయట అయిపోగానే లోపలికి కూడా వచ్చి మామిడాకులు తర్వాత పూలు 2 కూడా పెట్టేశాను. ఇంకా పెట్టిన తర్వాత ఇంకా మిగతా వర్క్స్ చూసుకుందాం అన్నట్టుగా ఇంకా ఇక్కడ చూసారా రెడ్ క్లాత్ పక్కన కూడా ఫ్లవర్స్ పెట్టేసి ఇంకా వేరే వరకు వెళ్ళిపోయాను నేనైతే. ఇంకా అత్తమ్మేమో పిండి రుబ్బుతూ ఉన్నారనమాట, సుగుంటలకి తర్వాత వడలకి. ఇంకా వీటికంతా కూడా అత్తమ్మ పిండి రుబ్బిస్తూ ఉంటే ప్రస్తుతం చేయడం, నేను మధ్యలో ఏమైనా హెల్ప్ చేయడం. సో ఇలా చేసుకుంటూ ఉన్నాం. అండ్ ఆ గ్యాప్లో నాకు ఇంకా బాబు లేవడం వల్ల సో కొంచెం నేను వాడి దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ ఎక్కువ ఏడుస్తూ అట్లున్నాడనమాట. ఇంకా అందుకనేసని అక్కడికి వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ చూసారా ఇంకా ప్రసాదాలకి మొత్తం కూడా చేసుకుంటూ ఉన్నదనమాట ప్రస్తుతం. ఇంకా అన్ని ఉడకబెట్టి తర్వాత వాటికి పోపు పెట్టి ఇంక ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇంకా ఇదైతే కుడుములు అనమాట. కుడుములకి ఆలోగా నేను లోపలికి వెళ్ళి ఇంకా పూజ రూమ్ లో మొత్తం కూడా ఫ్లవర్స్ పెట్టేసుకుందాం అనేసి అన్నట్టుగా వచ్చి సో ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అన్ని కూడా ఇక్కడ సైడ్ లో చూసారా మేము తెచ్చిన వినాయకుడు అనమాట, ఇంట్లో పెట్టడానికి. ఇంకా ఫేస్ రివీల్ చేయరు కాబట్టి ఇంకా అలా చుట్టేసిన్నారు పేపర్. ఇంకా ఆలోగా నేనేమో కిందికి వచ్చి ఇంకా వాటర్ అయిపోయిన ఇంట్లో. సో ఓకేలే మోటర్ వేసేసి వెళ్దాం అనేసి అన్నట్టుగా వచ్చాను. ఇంకా పార్తుని చూసారా, లేచి వాడు కొంచెంసేపు ఆడుకొని తర్వాత మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా జీన్స్ ప్యాంట్ షర్ట్ వేసుకొని మళ్ళీ పడుకునేసాడు అనమాట. ఇంకా వాడు పడుకున్న తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా లేదంటే చేయనివ్వడు అనమాట. ఇంకా ఆ వైట్వి చూసారా, వాటిని మోదకాలు అంటారంట, మాకైతే అస్సలు తెలీదు. ఇంకా వీడియోస్లో చూసి అది చేయడానికి అదేదో ఇప్పుడు కజ్జికాయలు చేస్తాం కదా అలాంటిది వస్తుందంట. ఇంకా దాన్ని తీసుకొని వచ్చి చేస్తూ ఉన్నాం అనమాట. సో పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంకా ఫస్ట్ టైం ట్రై చేసిందంట ప్రసు కూడా, బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి అనమాట. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. లోపల స్టఫింగ్ కి కూడా మనము కొబ్బరి లడ్డు చేసుకుంటాం కదా బెల్లంతో, అలా చేసిందనమాట. చాలా బాగున్నాయి. ఇంకా అవన్నీ అయిపోగానే ఇంకా చూసారు కదా విద్య కూడా వచ్చి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇంకా వంటలన్నీ అయిపోగానే సో ఇలా ప్రసాదాలన్నీ కూడా పెట్టేస్తూ ఉన్నాం ఇక్కడ. మీరు ఇక్కడ గమనించినట్లయితే మొత్తం కూడా ఒక 7 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు పెడుతూ ఉన్నాము. ఇంకా అవన్నీ ఏవేవి అంటే ఇంకా లెమన్ రైస్ ఒకటి, పెరుగన్నం ఒకటి, కేసరి ఒకటి, ఇంకా మోదకాలు చూసారు కదా అవి, తర్వాత ఇలా గుగ్గుళ్ళు, తర్వాత వాటిని ఏమంటారు సుగుంటలు, ఇంకా వాటిని కొన్ని సైడ్ సుగీలు అని కూడా పిలుస్తారనమాట. ఇంకా అవి తర్వాత వడలు. సో ఇలా మా 7 ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఇంట్లో పూజలు కూడా స్టార్ట్ చేసేసామన్నమాట.
సో చూసారు కదా ఇక్కడ ఇంకా లోపల పూజ చేసేసుకొని తర్వాత బయట ఇంకా స్వామిని పెట్టుకున్నాం కదా ఇంట్లో, ఇంకా అక్కడ పూజ కూడా స్టార్ట్ చేసేసింది అనమాట ప్రసు. ఇంకా నేను ఆ టైంలో నాకు కొంచెం ఏదో నీరసంగా అలా అనిపించింది అనమాట పండగ రోజు. ఇంకా అందుకనేసని సైలెంట్ అయిపోయి కొంచెం పక్కన ఉండిపోయా. ఇంకా ఈ వీడియోస్ అన్నీ కూడా తర్వాత షేర్ చేసుకున్నాను అనమాట నా దగ్గర లేకుండా ఉంటే. ఇంకా ప్రసు వాళ్ళేమో ఇంకా పూజ స్టార్ట్ చేసి మెల్లిగా స్వామిని పెట్టి ఇంకా అవన్నీ కూడా ఇదైతే డెకరేషన్ ముందు రోజే చేసేసుకొని ఉన్నామన్నమాట. అవన్నీ కూడా నేను వీడియో తీయలేదు, ఇంకా మేబీ నాకు తెలిసి ప్రసు తీసింది. సో తన ఛానల్లో పెడుతుంది, ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి ఎలా చేసాము అనేసి అన్నట్టుగా. సో నాకు కొంచెము హెల్త్ అదే కోల్డ్ వచ్చి ఇంకా అలా డల్గా ఉండడం వల్ల పెద్దగా ఏవి కూడా వీడియో షూట్ చేయలేదన్నమాట ముందు రోజు ప్రిపరేషన్స్ అవంతా కూడా. సో నార్మల్గా అయితే పెట్టేవాళ్ళం కదా ముందు రోజు ప్రిపరేషన్, తర్వాత ఆ డే ఎలా ఉంది అనేసి అన్నట్టుగా. సో ఈసారి అవన్నీ కుదరలేదు, ఇంకా ఇలా సింపుల్గా వీడియో కూడా కొంచెం లెంత్గా లేకుండా కొంచెం షార్ట్గా పెట్టేస్తున్నా. దెబ్బలు పెట్టాయి నీకు నవ్వుకుంటా వెళ్ళి లైటింగ్ అది ఎక్కువ డోర్ కడ్డం. కాలు చంపుకొని తినిపించుకుంటా పెట్టుకుంటా. ఇంకా పూజ అయిపోయిన వెంటనే డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నా అనమాట. ఇంకా ఇదేమంటే నైట్ అనమాట. ఇంకా నైట్ ఆ తర్వాత ఏమీ తీయలేదు వీడియో నేనైతే. సో ఇవన్నీ కూడా డీటెయిల్గా తీయకుండా ఇంకా అక్కడక్కడ మెయిన్గా అలాంటివి తీస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడ ఏమంటే ప్రసు పూజ చేసేసిన తర్వాత ఇంకా కిందికి వెళ్ళి ఈసారి సాగరే బొమ్మ తీయించారనమాట. సో ఇంకా కిందికి వెళ్ళాలి, ఫస్ట్ పూజ మందే కాబట్టి ఇంకా తొందరగా వెళ్ళాలి అనేసి అన్నట్టుగా ఫాస్ట్గా రెడీ అయిపోయాము. ఇంకా ఇద్దరము కూడా ఒకేలాంటి శారీస్ కట్టుకొని సో కొంచెం ట్విన్నింగ్ ఇంకా కలర్స్ వేరే అలా కట్టుకున్నాం అనమాట. ఇంకా ఫేస్ కొంచెం డల్గా అనిపిస్తూ ఉండింది అనమాట, ఎందుకంటే ఇంకా అదే కోల్డ్ ఉండడం వల్ల కొంచెం డల్గా ఉండడం వల్ల సో అలానే ఉన్నింది. ఇంక ఇక్కడ చూసారా మేము పెట్టిన వినాయకుడు అయితే ఇదే అనమాట. సో డెకరేషన్ అంతా కూడా చాలా బాగా అనిపించింది సార్, కొంచెం క్యూట్గా. పార్తు ఆడుకుంటాను వా చూసేసినావా? మార్నింగ్ పూజ నాకు కొన్ని సెండ్ చేయాలా? నీకు చేస్తే రోడ్డు సెండ్ వంట దొరకాలడా వినాయక కాలు వస్తాయా చెప్పండి సార్. 7 గొల్లపల్లి వినాయకుడు అతి చేశారా? పక్కన పెట్టుకోండి, అప్పుడు వేసుకోండి. వినాయక అత్ర గచ్చ జగత్ రాజరాజ గౌరీ
सर्वसिद्धि वर्धित विनायक स्वामी देवता प्रेमोगम आवाहयामि आसनं समर्पयामि वर्धित विनायक स्वामी देवता प्रेमोगम आवाहयामि आर्यो विनायक स्वामी दीपाल मंदिर वेयకుండా ओम वर्धित विनायक स्वामी देवता जन्म ओम ओम प्रथमं श्री महागणपति पूजां च करिष्ये तदंगत्वेन तन्त्रादि कर्तकर्तकं पुष्पाक्षरभ्यः हरपरिहर्तां निदाय हरदत् मुक्तस्य संचयन समासनं मोला तत्त्व ब्रह्मस्य मातृनाथः उत्सव सागरा सर्वे तत्त्व मंदिर रुपये के सर्वनाथः जगन्नाथ सर्वे मलकाम समासनं पूर्ण ओम महागणाधिपति नमः एवं आत्मा पूजा महागणाधिपति వాళ్ళ దగ్గర అమ్మ సో చూసారు కదా, ఈసారి మా పూజ అయితే ఇలా జరుపుకున్నాము. సింపుల్గా అయితే కాదు, బాగా మంచిగానే జరుపుకున్నాం. కాకపోతే నేను వీడియో తీయలేకపోయాను అంతే. సో ఫైనలీ ఇంక ఇంటికి వచ్చేసి ఇద్దరము చూసుకుంటూ ఇంకా ఇంత బాగా రెడీ అయిపోయినప్పుడు మళ్ళీ వెంటనే ఇలా డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలా అనేసి అని మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాం అనమాట. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టాటా, బై బాయ్.